శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వట, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఎటువంటి సమస్యకైనా సరే 100% 100% గ్యారెంటీతో చేయబడను. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నెంబర్ 8008366716. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు అడిగే 2 ప్రశ్నలకు సమాధానం ఇదే బిడ్డ, వెంటనే ఇది విని తెలుసుకో, లేదంటే నష్టపోతావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. అంటే సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మొదటి ప్రశ్న, ఎందుకు తండ్రి నాకు ఇన్ని కష్టాలు? బాబా, ఎందుకు ఇన్ని కష్టాలు నేను అనుభవించాను? నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక సమస్య పోతే మరొక సమస్య, ఒక కష్టం పోతే మరొక కష్టం, ఒక ఇబ్బంది పోగానే మరొక ఇబ్బందిని ఎదుర్కొంటున్నాను. అన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి? నేను ప్రశాంతంగా ఉండాలన్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది. వీటన్నిటితో నాకు పోరాడే శక్తి అనేది కోల్పోయాను. ధైర్యంగా ముందుకు వెళుతున్నా తెల్లారి లేచేసరికి ఏ సమస్యతో పోరాడాలో, ఏ ఇబ్బంది ఎదుర్కోవాలో అని నీ మనసు ఎంతో కష్టంగా ఉంది. ఆ ఆలోచనతో ఎంతో నిరుత్సాహపడిపోయావు, బలహీనపడిపోయాను. నువ్వే అండగా ఉన్నావని నమ్మినా కూడా నా మనసు అనేది నిరుత్సాహంతో చాలా నీరసపడిపోయింది తండ్రి అని నా దగ్గర నువ్వు మొరపెట్టుకుంటున్నావు కదా బిడ్డ. ఇవన్నీ కూడా నువ్వు ఎదుర్కోలేక కాదు, నాకే ఎందుకు ఇన్ని అని ఒక మనసులో ఆలోచన వచ్చింది కాబట్టి నీకు ఇలా ప్రశ్న అనేది మొదలయ్యింది. నీకు సమాధానం ఇస్తాను విని తల్లి. నీ యొక్క సమస్యలు అనేవి చాలా చిన్నవి. ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబ సభ్యులైనా, నీ పిల్లల సమస్యలైనా ఇవన్నీ కూడా చాలా చిన్న సమస్యలమ్మా. అది కాలంతో పాటే సరిపోతాయి. కొన్ని ఎదుర్కోవడానికి నీ బాబా బలాన్ని ఇస్తున్నాను కదా, ధైర్యాన్ని ఇస్తున్నాను కదా, ఎదుర్కొని పోరాడే బలం ఇస్తున్నాను కదా, వాటిని తట్టుకునే శక్తిని కూడా ఇస్తున్నాను కదా, నేను అండగా ఉన్నాను కదా బిడ్డ. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు అది కష్టంగా భావించినప్పుడే నీ మనసు భారంగా మారిపోతుంది. ఆ భారాన్ని నువ్వు తొలగించుకోవాలంటే నువ్వు ఆ కష్టాలను కష్టాలుగా భావించకూడదు. ఇబ్బందులతో పోరాడుతున్నాననే మానసిక స్థితి నుంచి బయటికి రా తల్లి. నీలో ఉన్న ఇంకొకటి మార్చుకోవాల్సిన ఒక అలవాటు ఉంది. అదేంటో తెలుసా? ఎదుటి వారితో నీ యొక్క జీవితాన్ని ముడివేసుకుంటున్నావు. ఎదుటి వారితో నీ యొక్క జీవితాన్ని పోల్చుకుంటున్నావు. అలా పోల్చుకున్నప్పుడే నీ మనసు మరింత భారంగా మారుతుందమ్మా. నీ జీవితం ఇంకా కష్టంగా అనిపిస్తుంది. ఎదుటివారు నీతోటి అంటే ఎలాంటి కష్టము లేదు, వారు ఆనందంగా ఉన్నారు, నాకు మాత్రం ఎందుకని కష్టాలు? వారు ఎలాంటి కష్టం పడకుండా చాలా సుఖంగా జీవిస్తున్నారు, నాకు మాత్రమే ఎందుకు తండ్రి? నిన్నే నమ్ముకున్నందుకు ఒక దారిని కూడా అంటే ఒక్కొక్కసారి నా ముందుకు వెల్లడిస్తూ ఉన్నావు కదా. నీ సాయిని కాబట్టి, నీ తండ్రిని కాబట్టి నీ మనసులో ఉన్న భావాలన్నీ కూడా నాలో పంచుకోవడంలో తప్పు లేదమ్మా. కానీ ఒక్క విషయం ఆలోచించు. నువ్వు ఎదుటి వారితో పోల్చుకోవడం మానేసే. ఎందువల్లంటే ఎవరి జీవితానికి తగ్గట్టు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ జీవితానికి తగ్గట్టు కష్టాలతో పోరాడుతూ ఉంటారు. వాళ్ళు కష్టం అనేది అంటే ఎవరి కష్టం అనేది వాళ్ళకు ఉంటుందమ్మా. వాళ్ళతో నువ్వు ఒకసారి వారి గురించి తెలుసుకున్నప్పుడు, అయ్యో నా జీవితం చాలా సాఫీగా ఉంది, ఇబ్బందులు నాకు వద్దు తండ్రని ఒక అవగాహన కూడా నువ్వు వచ్చేసావు. కాబట్టి ఒకరితో పోల్చి కూడా మానేసే. నీకు వచ్చిన సమస్య ఏంటి? నీకు వచ్చిన కష్టం ఏంటి? దాన్ని నువ్వు ఎలా ఎదుర్కోవాలి? ఏం చేస్తే నీ కష్టం తీరుతుంది? ఇలా నీ మాట్లాడితే ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆలోచించాలి. కానీ నాకే ఎందుకు వచ్చిందని ఇలా అనుకుంటూ ఉంటే ఎలా చెప్పమ్మా? నువ్వే చెప్పు. నీ జీవితంలో కష్టాలనేవి మనుషులు కాక చెట్లకి పుట్లకి వస్తాయో చెప్పు. అలాగే బండరాలకి కొండలకి ఇబ్బందులు వస్తాయా? మనిషి మాత్రమే అంటే మనుషులకు మాత్రమే భగవంతుడిచ్చిన గొప్ప వరం తల్లి. నీ మానసిక స్థితి, అన్ని గుణాలు మనిషి జీవితాన్ని ఎంతో గొప్పదిగా భావించి నీకు జన్మనిచ్చినందుకు వాటిని పోరాడే శక్తి, నీకు జీవితాన్ని పోరాడే శక్తి ఆ భగవంతుడిచ్చినప్పుడు నీకెందుకు చెప్పు దిగులు బిడ్డ. కాబట్టి
నిశ్చింతగా ఉండు, అన్నీ కూడా సానుకూలంగా మారుతాయమ్మా. నీ సాయి తండ్రి చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా నీ బాబాని నమ్ముకున్న వారి కష్టాలు మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. నా సాయి అంటే సచ్చరిత్ర ఎవరైతే చదివి ఉంటారో వారందరికీ తెలుసు, ఎన్నో ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా దాటింపు చేశాను తల్లి. నీ సాయిని నమ్ముకున్న వారిని ఎవరు కూడా అన్యాయంగా వదలలేదు. డబ్బు కష్టం ఉన్న వాళ్ళకి ఆ డబ్బు కష్టాన్ని తీర్చాను, అలాగే ఆరోగ్యం సరిగ్గా లేని వారికి ఆరోగ్యం కూడా అందించాను. ఇలా ఎన్నో సమస్యలకి ముగింపు అనేది ఇచ్చాను తల్లి. అలాగే చాలామంది ఆలోచనలు అంటే మనసులో ఉన్న ఆలోచన కూడా మార్పు అనేది కలిగించాను. అలాంటిది ఒక్కసారి నువ్వు నా సాయి సచ్చరిత్ర అంటే చదివి విన్నవారికి ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇక దిగులెందుకు చెప్పు, అన్నిటికీ నా బాబా ఉన్నారనే నమ్మకం ఉన్నప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ పని నువ్వు చేసేందుకు ధైర్యం, అవగాహన, అలాగే పట్టుదల అండగా నేనుంటాను తల్లి. ఇక నిశ్చింతగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.